ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Okay, so let's invite our judges, Indra garu and Nagbabu garu. అసలు ఈ జనరేషన్ లో మోసం చేయడం తప్ప, మోసపోవడం తప్ప? అంటే మనుషుల మీద నమ్మకం పెట్టడమే తప్పు అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ ఇలా ఎందుకు అంటున్నాడు? తనతో ఏం జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ ఎన్టీ. సాంగ్ చేశారు కదా, నేను దొంగ అనుకుంటున్నారేమో. దొంగను కాదండి, నా గర్ల్ ఫ్రెండ్ దొంగతనం కలుద్దామని రెడీ అయ్యాను అంతే. హరిత హరిత, సంపంగి ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? నైట్ టైం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఎప్పుడు బిజీ బిజీ అంటావు. అందుకే నేను దొంగతనం కళ్ళంగా వచ్చాను రా. నీకు తెలుసు కదా నేను నైట్ టైం ఇంట్లో ఉండనని. చాలా రోజులు కలిసాం కదా, ఒక్క ముద్దు ప్లీజ్. ఏవైనా పెళ్లి తర్వాతే. అరే ప్రెజెంట్ జనరేషన్, జెన్జీ జనరేషన్ ఎలా ఉంది? చాలా ఫాస్ట్ గా ఉంది. నేను అందరిలాంటి జంజిని కాదు, డిఫరెంట్ జంజిని. నా లైఫ్ లో మంచి జెన్జీ దొరికింది నాకు. అబ్బా, జంజీ యా, ప్రెజెంట్ జనరేషన్ లో పుట్టిన వాళ్ళని జెన్జీ అంటారు. ఐ రైట్ సార్? నాకు నైట్ టైం నిద్ర పట్టలేదు తెలుసు అసలు. అంత బాగా గుర్తొస్తున్నానా? నీ కోసం చేసిన అప్పులన్నీ గుర్తొస్తున్నాయి. 5 లక్షలు చేశా కదా. సరేలే, ఏంటి ఎక్కిళ్ళు వస్తున్నా? నువ్వు తలుచుకున్నాను. తలుచుకున్నాను. వాటర్ పట్టరా? సరే. నేను తలుచుకోలేదు, నీకెందుకు ఎక్కిళ్ళు వస్తున్నాయి? నువ్వు ఒక్కడే తలుచుకుంటావా ఏంటి? అంటే మా నాన్నగారు మా అమ్మగారిని తలుచుకున్నారని చెప్తున్నా. నా గర్ల్ ఫ్రెండ్ కి నా దాహం అదింది, గ్లాస్ తో నీళ్ళు కదా మొత్తం దుప్పలు కూడా పట్టుకొచ్చింది. దొంగ 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 నేను దొంగను కాదు సార్, అనుకోకుండా నేను చిన్న పని మీద వచ్చి ఇలాగా. ఏమే పడుకొని ఇవ్వడమ్మా ప్రశాంతంగానే. దొంగోడు వచ్చాడే. దొంగ తెరవాలి కానీ దొంగ అని చెప్పేసి. అంటే నేను బై మిస్టేక్ రాంగ్ అడ్రస్ వచ్చేసేసాను సార్. అవునా? అరే నీ ఫోన్ తీ ఒకసారి. లాస్ట్ కాల్ ఎవరు ఉంటుంది వాళ్ళ కోసమే నువ్వు వచ్చావు. ఫోన్ తీ. ఫేస్ ఓపెన్ కాలేదు, ఏలికి ఓపెన్ కాలేదు, ఏం పెట్టావురా? నాది వేరే లాక్ సార్. ఇదేం లాక్ రా? టంగ్ ప్రింట్ సార్. ఇంట్లో ఉంటే వేలు ఏం చేసుకుంటున్నారు, పడుకుంటే ఫేస్ పెడతారని నాలుగు పెట్టుకున్నాను సార్. సార్ ఏంట్రా ఇది? గర్ల్ ఫ్రెండ్ అని ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ సార్. కాల్ చేయి అయితే. ఏంటి డార్లింగ్, గంట తర్వాత వస్తానని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసేసావు, అంత ఆగలేకపోతున్నావా? నా గర్ల్ ఫ్రెండ్ మిస్టేక్ వచ్చేసేసి అంతే. అవునా? ఈ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏరా, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను చాలా మంచి జంజి, పతివ్రత జంజి అని చెప్పి నా వెంట తిరుగుతూ మళ్ళీ ఇంకో జంజితో మాట్లాడుతున్నావు నువ్వు. అవును, ఒక నిమిషం, ఇందాక ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాను. నీకోసం గిఫ్ట్ పెట్టుకొచ్చాను, ఇగో. ఓకే, ఇక నీకు నాకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్, ఓకేనా? నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నా, బాయ్. ఇంకా జంజితో తిరుగు. అయ్య బాబాయ్, బ్లాక్ లో పెట్టేసిందే. అనుభవించు రాజా. డార్లింగ్, ఏం డార్లింగ్, మొన్న ఒక 5,000 వేసాను, ఎన్నో 10,000 వేసాను, మళ్ళీ 5,000 ఏమంటే అక్కడి నుంచి దాను. ప్రేమ అన్న తర్వాత కాస్త అగ్గులు కిసులు కూడా ఉంటాయి. అంతసేపు డబ్బులేనా ఏంటి? హగ్గిస్తావా? కిసు కూడా ఇస్తావా? 25,000 కావాలా? 25,000 కావాలా? 5,000 ఏదో రకంగా పంపిస్తాలే. ఉండి ఎవడో నాయనకట్లో తిరుగుతున్నాడు, మళ్ళీ చేస్తాను. సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా సార్? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి సార్. ఒక 5,000 ఉంటే ఫోన్ పే చేయవా? ఫోన్ ఇస్తాను, మాట్లాడుకో. సరే సార్. నాకుతున్నావేంటి? ఇది నా పాస్వర్డ్ సార్, ఇలా పెట్టుకున్నాను ప్రింట్. నేను కూడా వెరైటీగా పెట్టిన లాక్. ఏం పెట్టారు సార్? అగోండి సార్, 5,000 వచ్చేసాయి. 5,000. ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్, నెంబర్ చెప్తాను. 3322567 సార్. ఏయ్, నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ చెప్తావేంటయ్యా?
సార్ నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఇది నా గర్ల్ ఫ్రెండ్ రా. మీ ఇద్దరు బీచ్కి వెళ్ళి ఫోటోలు, ఇదిగో మీ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి ఫోటోలు, మీ ఇద్దరు సినిమాకి వెళ్ళి ఫోటోలు, ఇదిగో మీ ఇద్దరు పార్క్ వెళ్ళి ఫోటోలు. ఆ మొత్తం చెట్లు ఉన్నాయి, మీ ఇద్దరు లేరేంటి? చెట్ల వెనకట్లు ఉన్నాంలే, చెట్ల వెనకట్లు ఉన్నాంలే. ఎంతకు తెగించారా? మీ గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ ఒకటే సార్. మన ఇద్దరు నాకు అమ్మాయి మోసం చేస్తుంది సార్. అది మళ్ళాంటి మంచి వ్యక్తులు కూడా రండి సార్, తర్వాత చూద్దాం ముందు. ఆ డార్లింగ్ ఎక్కడున్నావు? నీకు తెలుసు కదరా నేను అందరిలాంటి జంజీని కాదని. ఓకే సాయంత్రం కలుద్దాం. వస్తే జంజి ఇక్కడ నాకు తెలియకుండా ఈయన లో చేసి, ఈయన తెలియకుండా నన్ను లో చేసి ఎలా మోసం చేస్తావు నన్ను? వాడు జెన్యున్ గా లేడని చెప్పి నిన్ను లవ్ చేస్తే నువ్వు కూడా జెన్యున్ గా నేనేం చేశాను? నేను వేరే వాడితో మాట్లాడితే మధ్యలో వచ్చి దూరుతున్నావు. పోండ్రా, నీ నెంబర్ కూడా బ్లాక్ లో పెడతాను. నా నెంబర్ కూడానా? ఇద్దరు నెంబర్ బ్లాక్. నీ వల్ల నన్ను బ్లాక్ చేసింది కదరా. ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తే ఒక అమ్మాయి మనకి ఇచ్చే వాల్యూ ఇదా? ఊరికే పోయా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిందే. అవును, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పద. నేరాలు చేసి నా కళ్ళ నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? చైన్ ఎక్కడ కొట్టేశావు? మెల్లనే సార్. మెల్ల కొట్టేశారా? కానిస్టేబుల్, వీడితో నిజాలు చెప్పించు. ఇప్పుడు నిజాలే సార్. ఇప్పుడు దాకా నిజాలు చెప్పావా? ఒరే, వీడితో అబద్ధాలు చెప్పించరా. ఎవ్వడో కూడా వదిలేడు. ఒక సిన్సియర్ నా పిల్లలు లేచిపోయింది సార్. ఎలా లేచిపోయింది? ఎప్పుడు లేచిపోయింది? ఎవరితో లేచిపోయింది? పెళ్లి పీటల నుంచి లేచిపోయింది సార్. పెళ్లి పీటల నుంచి లేచిపోయిందా? సార్ శోభన కాకుండా వెళ్ళిపోయింది. సరే, వివరాలన్నీ లోపలయ్యి నేను చూసుకుంటాను. మీ భార్యని తీసుకొచ్చి నేను చేస్తాను. అన్ని కేసులన్నీ ఇలాంటివి వస్తున్నాయి. చాలా చిరాగ్గా ఉంటుంది. ఒక నిజాయితీ పరుడికి రావాల్సిన కేసులు ఏమి వస్తలేదు. నమస్తే సార్. నమస్తే. మీరెవరా? నా పేరు సంపంగి సార్. నా పేరు సిల్లిల్లి సార్. సిల్లిల్లి సార్. ఏంట్రా ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది సార్. అదే అమ్మాయి లవ్ చేసింది సార్. ఇద్దరం తెలియకుండా లవ్ చేసి మా ఇద్దరిని బ్లాక్ లో పెట్టింది సార్. నిన్ను మోసం చేసింది. ఏది అమ్మాయి నెంబర్ చెప్పు. అదేంట్రా? పాస్వర్డ్ సార్. ఇలా 4 పెట్టుకున్నా. ఓహో, 4 పెట్టుకున్నావా? నేను కూడా వెరైటీగా పెట్టాను సార్. ఏంటిది? లిప్ లాక్. మీరే కాదురా, నేను కూడా వెరైటీగా పెట్టుకున్నాను. ఏ వెనక పెట్టారా? ఉండే తొడుతున్నానా? అదేంటి సార్ అలా ఓపెన్ అయింది? పెడదామని పెట్టినప్పుడు దగ్గు వచ్చేసింది. అదే కంటిన్యూ చేసి నెంబర్ చెప్పండి. ఏమేం సార్ కొంపతీసి మీ అమ్మాయా? నా లవర్ ని పట్టుకొని మిమ్మల్ని మోసం చేసిందని నా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ అమ్మాయి మీ లవర్ అని చెప్పడానికి ఏంట్రా రుజువులు ఏంటి? సార్ మీ ఇద్దరం బీచ్ దిగిన ఫోటో చూపించారు సార్. మేమిద్దరు పార్క్ వెళ్ళి ఫోటో. అదేట్రా, చెట్లు కనపడుతున్నాయి. వెనకాతలు ఉన్నారు సార్ వాళ్ళు. చూడరా, ఏంటి సార్? హాస్పిటల్ మందులు కొనేటప్పుడు ఆ టెస్ట్ కి ఈ టెస్ట్ కి ఈ అన్నింటి దగ్గర నా పక్కన ఏమో ఉందిరా. ఈ మెమరీస్ రా. ఇందులో మెమరీస్ ఏమన్నా సార్? అన్ని ఎంఆర్ఐస్ ఉన్నాయి. హలో, డార్లింగ్ ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నాను రా. సాయంత్రం షాపింగ్ కి డబ్బులు ఇద్దరు ఎరుపాపలు చేసి నన్ను కూడా ఎరుపాపలు చేసి నేను పోలీస్ స్టేషన్ లో సంపాదించిన డబ్బంతా తోచేసి ఇప్పుడు బ్లాక్ లో పెట్టేసింది సార్ మిమ్మల్ని కూడా. నన్ను కూడా బ్లాక్ లో పెట్టేసిందా? ఏయ్ కానిస్టేబుల్ సార్ వీడు ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. ఏంటి నేను అసలు మండిపోయి ఉన్నాను, మామూలుగా లేను సార్. ఈ సంగతి తర్వాత చూద్దాం సార్. ముందు దానికి ఫోన్ చేసి కనుక్కోండి సార్. ఎక్కడ లాక్ మరే అన్న ఈ ఫోన్ తీసుకోండి సార్. వీడి దగ్గర కూడా సేవ్ అయింది సార్. సేవ్ అంటారా? మా లవర్ నెంబర్ నీ దగ్గర ఎందుకు ఉందిరా? అది నా లవర్ సార్. నీ లవర్ ఏంట్రా? మా లవర్ అది. దాన్ని మెయింటైన్ చేయడానికి దొంగనయ్యాను సార్. ఇలాంటి దాన్ని అస్సలు వదలకూడదు. కానిస్టేబుల్, మొత్తం ఫ్యామిలీలో ఎవరుంటా అని అందరినీ వాళ్ళ కుక్కతో సహా తీసుకొచ్చాయి. అవును సార్, వచ్చింది జంజీ. ఏమైనా సిగ్గులేదు నీకు అసలు? అసలు నిన్ను కాదే, నీలాంటి కూతుర్ని కానీ ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చిన అమ్మ నానాలి. అత్తవా నువ్వు? ఎవరు చెప్పాడు నీకు ఇది నా కూతురని? ఆడు వచ్చే ముందు అన్నది నాకు తల్లి కింద తండ్రి కింద యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పేసి అంటే డబ్బులు కాసుపడి మా తాతను తీసుకుని నేనేదో యాక్టింగ్ చేద్దామని వచ్చాను. ఏంటి నీ మొగుడుగా తాత? మా తాత. ఎంత నాటకం ఆడవేను. కంప్లీట్ ఇచ్చేసాను సార్. ఇచ్చేసావా? ఉండు, నేను మండిపోయి ఏడుతున్నాను అక్కడ. సార్ థ్యాంక్ యూ సార్. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నా పిల్లాన్ని పట్టించినందుకు. ఏంటి? మా ఇద్దరికి శోభనం చేసేయండి సార్. ఇది మామూలు కిలాడి కాదు సార్. కేరళలో, రాజస్థాన్ లో, పంజాబ్ లో, హైదరాబాద్ లో ప్రతి స్టేట్ లో అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసి డబ్బులు తప్పేస్తుంది సార్. ఇది డార్లింగ్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నావా? వస్తున్నా. పట్టుకోండి సార్.
ఆల్ రైట్ సార్ నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఓకే రాంప్రసాద్ రీజనబుల్ గానే ఉంది, గుడ్, కీప్ ఇట్ అప్. ఇంద్రజ గారు అసలైన జెన్జీ మా రాజు గారు బాగుంది, రాంప్రసాద్ గారు, దొరబాబు గారు, సన్నీ గారు అండ్ ఎవ్రీవన్ ఓకే అండి, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. రాజ్యాల కోసం యుద్ధం చేసే వాళ్ళు చూసుంటారు, కానీ నవ్వుల కోసం యుద్ధాలు చేసే వాళ్ళు చూసారా? ఇప్పుడు చూడబోతున్నారు. అది ఎలా ఉండబోతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ధనాదన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నేను మా రాజుగారిని పిలవాలి, అసలే సభకు ఆలస్యం అవుతున్నది. రాజావారు నిండు సభ మీకోసం ఎదురు చూస్తున్నది, రండి ప్రభు. మేము రాము. ఈయన ఇలా రాడండి ప్రభు. ఒక నగర పౌరుడు మీకు 100 వరహాలు అప్పుగా ఇస్తానని వచ్చి ఉన్నాడు, రండి ప్రభు. వచ్చేస్తున్నాను. ఎలా ఉన్నది మా గ్రాండ్ ఎంట్రీ? రాత్రి ఏదో బ్రాండ్ వేసినట్టే ఉంది. ఆయన ఏమిటి ప్రభు గుడ్డ మూసుకొని వచ్చారు? అంటే మేము ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుంటామో వారి మొహాన్ని మేము చూడడం, చూస్తే అయిష్టం. నాకెవరో ఒక 100 వరహాలు ఇస్తానన్న పౌరుడు అన్నావుగా, ఏడి? మీరు సభలోకి రావాలని నేనే చిన్న అబద్ధం ఆడి తిని ప్రభు. రాజువారితో మంత్రి అబద్ధాలు ఆడిచ్చో మన రాజ్యంలో శిక్ష ఏమిటో తెలుసునా? ఏమిటి ప్రభు? నీ అప్పు చెల్లు, నీ అప్పు చెల్లు. ప్రభు ఆహా, ఈ రాజ్యంలోనే మొట్టమొదటిసారి అప్పు తీర్చిన మహానుభావుడు నువ్వే, శబాష్. ప్రభు మహారాజా వారు వస్తున్నారు. ఏమి యువరాజా? తండ్రి వర్య, మా సతీమణి మీ మాతృమూర్తి పొద్దున నుంచి కనిపించడం లేదు, ఎచ్చటకు వెళ్ళినది. ముందు మీరు ఈ పప్పుకు చెక్కలు తినండి, బహుబాగున్నది. ఆహా, అడుగు కమ్మగా ఉన్నవి. అదిగో మాతృభూతి వచ్చేస్తున్నారు. అమ్మా అమ్మ 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 హే అమ్మ. ఒరేయ్ దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా. దేవి 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 ఏమైనది? యువరాజా వారిని అలా తిట్టుతున్నావు? ఈ సుంట పక్క వీధిలో షూటింగ్ జరుగుతుంది, పోయిరా అమ్మా అన్నాడు. అక్కడ వాళ్ళకేమో మా అమ్మ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పాడంట. వాడు తీసుకెళ్లి హిందీ విలన్ వెనకాల నిలబెట్టాడు. ఉదయం నుండి వాడు తెలుగులో డైలాగులు చెప్పలేక సచ్చాడు. ఎండలో నుంచొని ఇక్కలన్నీ పట్టేసాయి ప్రభు. ఏరా నీతి లేని కుక్క, మాతృమూర్తిని జూనియర్ ఆర్టిస్ట్ కింద నిలబెడతావా? మా వంశంలో ఒక ఆవిడ సినిమా నటి అవ్వాలనుకోవడం నా కోరిక తప్ప. అయినా మీకు వాడు 800 మాత్రమే ఇస్తానన్నాడు. నేనన్నాను ఆవిడ విత్ గెటప్ వస్తారు 1300 ఇమ్మన్నాను. ఇచ్చాడా 1300? అసలు నువ్వేం కొడుకురా? దొంగ నా కొడుకుని. ఎంతకు తెగించావరా? నిన్ను నా ఖడ్గంతో ఇప్పుడే కత్తేదిరా. ఇందాక మీరు పప్పు చెక్కలు తిన్నారు కదా, ఆ కత్తమ్మితేనే వచ్చినది. మూర్ఖుడా! తండ్రి గారు ఆరోగ్యం చెడింది, మన రాజ్య వైద్యుడిని పిలవండి. అలాగే రాజవైద్యులు. తండ్రి గారికి ఏమైందో చూడండి. మా నాన్నగారికి ఏమైంది రాజ్య వైద్యులు? మీ నాన్నగారికి లీటర్ రక్తం తగ్గినది మహాప్రభు. రే, లీటర్ రక్తం చేస్తే లీటర్ రక్తం తగ్గాకి ఏమవుతురా? ఒక పని చేయండి నాన్నగారు, అమ్మగారు ఇచ్చినటువంటి 1300 మీ దగ్గర ఉన్నది కదా, అది ఇవ్వండి. రేపొద్దున ఏదైనా బ్లడ్ బ్యాంక్ లో కొని మీకు ఇచ్చేస్తాను. ఈ 1300 కోసం కదా నువ్వు ఇంత చేసింది? మరి మీకు తెలిసినప్పుడు ఇది మాకు ఇచ్చేసి వెళ్ళి విశ్రాంతి తీసుకొని వచ్చి. నువ్వు మా కడుపున పడ్డావు, మేము ఈదిన పడ్డావురా. రాజ్య వైద్యుల వారు, ఈ లీటర్ రక్తానికి ఎంత వస్తును? మీ నాన్నగారి రక్తం అమ్ముతారా? రక్తం పట్టుకుని పుట్టిన కొడుకుని ఆ మాత్రం అమ్మితే తప్పే ఉంది. ప్రభు 100 వరహాల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేనండి. నేను అంతగానో ఎక్కువ అడగనండి. ఒక 50 వరహాలు ఏమన్నా అప్పుగా ఇవ్వగలరా? నేను ఇవ్వలేను ప్రభు. రాజ్య వైద్యుల వారు, ఈ రోజే మిమ్మల్ని రాజ్య వైద్యుడిగా తొలగిస్తున్నాను. ఎందుకండి? అప్పిచ్చివాడు వైద్యుడు అన్నాడు, ఇతను అప్పే ఇవ్వట్లేదు. ఆట విడుపు కోసం మన ఆస్థాన నర్తకిని ప్రవేశపెట్టండి. రాజనర్తకిలారా రండి. రాజుల వారికి ప్రాణావనుడు. రాజుల వారి మొహం పైన ఉన్నది. ఇక మనం పోటీని ప్రారంభిద్దాం. అటులనే ముందుగా మీరు గుడిలో నా స్వామి కొలువున్నాడు, సేవకు వేళ
ఆపుడి మీరు. ఈ నర్తకిది మా వంట మనిషిగా నియమిస్తున్నా. అంటే దాని వంటగదిలో వంట మనిషి, నేనేమో గుర్రాల దగ్గర పేడెత్తాలా? మీరు ఆస్థాన నర్తకిగా నియమిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభు. ఆవిడికి నా విశ్రాంతి గదిలో బసని ఏర్పాటు చేయండి. మరి నేను? ఈవిడికి మా గొడ్ల చావిలో బస ఏర్పాటు చేయండి. పదండి తీసుకెళ్తాను. చెయ్యొద్దు, నాకు అది ఎక్కడుందో తెలుసు. అంబా అంబా. కాబోలు రాజ్యం యువరాజా వారికి, ఈ చిల్లంగి రాజ్యం మహారాజు ప్రణామాలు చెల్లించుకుంటున్నారు. ప్రణామములు. మీ రాకకు గల కారణము? మా ముల్లంగిగాడు మీ రాజ్యంలో ఒక అందగత్తెకి మనసించాడంట. మన రాజ్యంలో అందగత్తెలు ఎవరున్నారబ్బా? అదే అర్థం కావట్లేదు ప్రభు. ప్రభు ప్రభు ఇదే నేను ఇష్టపడ్డ నా సువర్ణ సుందరి ఇదే. చూడుగు అదిలా ఉంది, అది సువర్ణ సుందరి ఏమిటిరా? మన రాజ్యంలో ఉన్న ఒక యువతి పరాయి రాజ్యంలో ఉన్న ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే ఈ రాజ్యం మీద ఉన్న అప్పు మొత్తాన్ని ఆ రాజ్యపు రాజు తీర్చవలెను. యువరాజా, మీరలా అడుగుతారని నేను ముందే ఊహించితిమి. ఎవరక్కడ? ప్రజలున్నారా రండి. యువరాజా, మీ రాజ్యంలో ఇంత అప్పు ఉన్నదా? ఇంత ఏంటి, ఇంకా చాలా ఉన్నవి. రండి ప్రజలారా. లోపల ప్రజలు తీసుకొని వెళ్ళారు, ఇంకా రారేమిటి? నూలు పోగు కూడా మిగలని ఇంత అప్పు చేశారా? అవును అవును. అయినదేదో అయినది, త్వరగా ముహూర్తాలు పెట్టించుడి. ఒక పేదవాళ్ళకి మా ఆస్థాన నర్తకిని ఇస్తానని ఎలా అనుకున్నారు మీరు? ఎట్లెట్లా బతికి నొల్లో ఎంకన్నా. ఈ దేశంలో మీద ఉన్న అప్పులన్నీ తీరిపోయినాయి. ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క కోరిక మహామంత్రి. చెప్పండి ప్రభు. మీ వివాహం చేయడం. నర్తకి. ఓహో ప్రభు, ఇది ఎప్పుడు సెట్ చేసినారు ప్రభు? మేమంతే. నా కోసము ఒక నర్తకిని వెనక దాచి పెట్టినారనమాట. మీరు పెళ్లి చేసుకోబోయే నర్తకి ఈవిడ. మేము పెళ్లి చేసుకుని ఇక శుభము. ప్రభు, ఇది శుభం ఏంటి ప్రభు? చాలా బాగుంటుంది, వచ్చేసి. ధనరాజ్ అండ్ టీ. కాదు, గ్రాంథికంలో కామెంట్స్ అడగండి అని ఎలా అనాలి? న్యాయ నిర్ణేతల గారు మీకేమనిపిస్తే అది చెప్పుడి. నాగబాబు గారు చెప్పుడి. బాగుంది ధనరాజ్. అంటే ఫస్ట్ విజువల్ గా కాస్త గెటప్ లో అవి చూసి, దాంతో పాటు కంటెంట్ బాగుంది. అప్పు అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా కరెక్ట్ గా వర్కౌట్ చేసుకుంటే డెఫినెట్ గా చాలా హిలీరియస్ గా వస్తుంది. సో అప్పు కాన్సెప్ట్ మీద తీసుకున్నావు, ఆఖరికి ఎందుకు అప్పు చేసావో ఆ రహస్యం చెప్పలేవు నువ్వు. పార్ట్ 2 కోసం. అదే పార్ట్ 2 కోసం ఉంచుకో. తర్వాత నీకు ఆనంద్ సుధాకర్ సపోర్ట్ బాగుంది. అంటే నీకు ఆ సీనియారిటీ తాలూకు సపోర్ట్ నీకు వర్కౌట్ అయ్యింది. వాళ్ళు బాగా చేశారు. మంచి మంచి స్కిట్ చేసావు ధనరాజ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇప్పుడు ఇంద్రజ గారు చెప్పుడి. ధనరాజ్ గారు, మేడం, కాస్ట్యూమ్స్ కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి, అందరూ చాలా చాలా బాగా చేశారు. అని సుధాకర్ రన్నయ్య రావడం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కొన్ని చోట అయితే అసలు పీక్స్ అన్నమాట. మేమైతే విరగబడి నవ్వాం. ఇట్ వాస్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఇంకా మీరు వెల్లుమూరు. అదే ఊరు. మరి ఏమంటారు? వెల్లుడి. అదే వెల్లుడి. వెల్లుడి. ఈ మనిషిని చేసుకుంటే బాగా ఉండొచ్చు అని చెప్పి పెళ్లి చేసుకోవచ్చు, కానీ సచ్చిన వాడు బతుకున్నాడని చెప్పి పెళ్లి చేసుకోవచ్చు అంటున్నాను మన రాఘవ. ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. మీ ఇద్దరం ప్రాణ స్నేహితులం అండి, అన్నిట్లో సమానం, ఒక పేమెంట్ లో తప్ప. మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాను. ఈ మధ్య ఒక పెద్ద సంబంధం ఒకటి చూసేయండి మేము. అబ్బాయికి ఏమో 90 సంవత్సరాలు, అమ్మాయికి ఏమో 80 సంవత్సరాలు. పెద్ద సంబంధం కదా, వృద్ధ సంబంధం అనాలి.
అమెరికా నుంచి వస్తున్నాడు, ఎవరో తెలుసా? ఎవరు? మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అప్పారావు గారు. ఇక్కడ ఉన్నప్పుడు అప్పారావు అమెరికా వెళ్ళిపోయి అప్పి అని మార్చుకున్నాడు. అదిగో ఫ్లైట్ సౌండ్ వచ్చేస్తుంది. అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానాం గర్ల్ అయినా. రాఘవ్వ రాఘవ్వ గంగవ్వ కాదు, రాఘవ. ఓ గుడ్ 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 గుడ్. లెట్స్ మూవ్ ద పెళ్లి చూపులు. తొందరగా వెళ్ళిపోయి పెళ్లి చూపులకి వెళ్ళిపోతాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇదే నా కూతురు అన్నాడు చెప్పడం మర్చిపోయాను. నీకు ఇవాళ పెళ్లి చూపులు. అయితే వెళ్ళి నీట్ గా రెడీ అవనా? నీట్ గా రెడీ అయినంత మాత్రాన పల్లి పట్టి కృతి సెట్ అవుద్దా? పల్లి పట్టే అవుద్ది. రండి 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 రండి. అప్పి కమ్ కమ్ కమ్. నమస్కారం. నమస్తే. ఇంతకీ మీలో అబ్బాయి? అబ్బాయి అయితే నేనండి, పెళ్లి కొడుకు అయితే ఈడండి. అది కాదండి, నాతో అమెరికా సంబంధం అని చెప్పారు కదా, చూస్తే ఆఫ్రికా సంబంధంలో ఉందేంటి? ఇంతకీ అబ్బాయి ఏం చేస్తా ఉంటాడు? మైకేల్ జాక్సన్ గారి టీం ఉంది కదా, ఆ ఆర్కెస్ట్రాలో చిడతలు వాయించేవాడండి. సరే సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను అమ్మాయిని తీసుకొస్తాను. అరే రాఘవ్వ, యూఆర్ అరేంజింగ్ నైస్ రా. నువ్వు అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి చూపులేమో నీకు కొత్త. అప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ టైం అమ్మాయిని ఏం అడుగుతావు? తనకేమైనా అఫైర్స్ ఉన్నాయేమోనని కరెంట్ అఫైర్స్ లో అడుగుతా. రే ఇప్పుడు మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చూస్తున్నాడు రా? ఏం లేదు, నడుము పట్టేసింది. అప్పి అప్పి, ఓ మై గాడ్, గాలి అట్లేదురా. చేసి ఆనందించమంటావా? నోరు ముయ్యి. అది కాదు, ఈడు శ్వాస తీసుకోవట్లేదు. శ్వాస తీసుకోవట్లేదా? అప్పి, మై గాడ్, చచ్చిపోయాడు రా. రాకెట్ రాగా కంటెస్టెంట్ చావు దెబ్బ కొడతాను తెలుసు కానీ డైరెక్ట్ గా చూస్తున్నాను ఇప్పుడు. నోరు ముయ్యి దరిద్రుడా. రే ఓ పని చేద్దాం, ఒక అరగంట పెళ్లి చూపులు గడిపించేసి మా ఓడికి అమ్మాయి నచ్చలేదు అని చెప్పి ఆ తర్వాత బయటికి తీసుకెళ్లిపోతాం. పదాలు ఇదిగోండి మా అమ్మాయి. ఈడేంటి ఇలా పడిపోయాడు? మీ అమ్మాయి అందం చూసి పడిపోయాడండి, అంతే. ఎలాగో అమ్మాయిని చూడగానే పడిపోయాడు కాబట్టి మనం ఒక మాట అనుకున్నాం, పెళ్లికి అబ్బాయికి ఏం పెట్టాలి? పెండం పెట్టండి. ఏం చూస్తున్నారు? అదే ఇందాక నుంచి అబ్బాయి ఏం మాట్లాడట్లేదు కదా అని. పెళ్లి చూపులకి ఇక్కడికి రాగానే అమృత గడియలు బిగినయ్యాయంట. అబ్బాయి గారి పర్సనల్ ఆస్ట్రాలజర్ ఫోన్ చేసి అమృత గడియల్లో పెళ్లి చూపులు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఉపవాసం ఉండాలని చెప్పారు. అయితే మాట్లాడొచ్చు కదా. అదే మౌన వ్రతం కూడా చేస్తున్నాను, మౌన వ్రతం కూడా చేస్తున్నాను. ఏంట్రా నువ్వు మరి నన్ను కామెడీలు చేస్తుంటావు? హలో, వదిలిపెట్టిన వాళ్ళని ఏసి పడేస్తా, చంపేస్తా వాళ్ళని. నా చేతిలోంచి ఎక్కడికి తప్పించుకోలేవు అంతే. సార్ నాకేం సంబంధం లేదండి, మొత్తం దాడి చేశాడండి. అందరం కలిసి తీసుకొచ్చావా? నన్ను ఒక నీరు. ఏంటి మీ ఏడుపులు? అరే పెళ్లి చూపులు అని చెప్పాను, నువ్వు రావాలి కదా పొద్దున్నే. అరే ఒక కేసు ఉండడం వల్ల లేట్ అయిందిరా. ఏం కేసు? ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక వృద్ధ ఫ్రెండ్ చంపేశారంట. వాళ్ళు అలాగే చేస్తా ఉంటారు కానీ ఇదిగో అమెరికా పెళ్లి కొడుకు ఆయనే. ఏమైందన్యా? పెళ్లి కొడుకు చక్కగా ఉన్నాడు, వెళ్ళొస్తాను, జాగ్రత్త. ఏంట్రా అప్పి? ఓ మై గాడ్, ఏమైంది? అబ్బాయికి అమ్మాయి నచ్చలేదండి. అలా అంటారేంటండి? అమ్మాయి అబ్బాయి పైన బోల్డ్ ఆశలు పెట్టుకుంది. అయినా సరే అబ్బాయికి అమ్మాయి నచ్చలేదంట. పోతే పనులే, తొక్కలో సంబంధం. దారా వెళ్ళిపోతాం పదా. ఆపండ్రా. ఎక్కడికి వెళ్ళేది? శ్మశానానికి. శ్మశానానికి ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వాడికి నేను నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం వాడు పిచ్చ పిచ్చగా నచ్చాడు. తాళి కట్టరా. అయ్యో, పాడి కట్టాల్సిన మనిషి అత తాడి కట్టించుకుంటుందా? వాడు కట్టకపోతే నేనే కట్టించుకుంటా. ఇష్టం లేదు లేదు అన్నారు, ఎలా కౌగిలించుకొని ఉన్నాడో చూడు. నీ మీదేంటి, ఎవడ మీదన్నా పడతాడు ఇప్పుడు వాడు తోస్తే. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ శోభన కార్యక్రమాలు ఏదో చేయిస్తే పని అయిపోద్ది. మాకు సిగ్గేస్తుంది నువ్వు అలా చేస్తాను. ఏం చేసావు అప్పి?
ఈ గంట ఎలాగో గడిచిపోతే ఇక్కడ నుంచి పారిపోవాలరా, తప్పించుకుని పారిపోవాలి మనం. వాళ్ళ దగ్గర నుంచా? కాదు నోర్మయ్, ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి. చచ్చిపోయాడు కదా, అది తెలిసిందేంటి? ఎవడం దూరేటంటే ఇంకొకటి. నోర్మయ్ ఏమైందంట? ఏమైందో అదే అర్థం కావట్లేదు. ఇదేంటి ఇటు బతికొచ్చాడు? ఒకసారి నువ్వు వచ్చి ఏమైంది? అదే మాట నేను అడుగుతున్నా, నాకేమైంది? ఏమీ లేదు, జస్ట్ ఇలాగ అన్నాడు, నువ్వు చచ్చిపోయావు. నేను చచ్చిపోవడం ఏంటి? నేను అలా మేఘాల్లో తిరిగి రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు కళ్ళు తెరిచాను, ఆవిడేమో లిప్ లాక్ చేసింది, అది చచ్చింది. చచ్చిపోయిందా? అమ్మాయి చచ్చిందా? ఒరేయ్, ఈ లిప్ లాక్ ఎంత ప్రమాదంగా ఉంటుందా? పెట్టి చూడు. నోర్మోయ్. అయ్యో ఆడొచ్చి లోపు చంపేస్తున్నాడంటే పోదాం. నువ్వు అటు పారిపాడు వచ్చంటే పోలీసులకు మన మీద కంప్లైంట్ ఇస్తాడు. నువ్వు దారి చూసి పారిపో. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. సో ఇంద్రజ గారు, అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ లో జరిగిన ఈ పెళ్లి చూపులు మీకు ఎలా అనిపించింది? అప్పారావు గారు, గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ అండి. అందరూ చేస్తున్నారు, కళ్ళు అలా వెళ్ళినా గానీ మళ్ళీ మళ్ళీ మీ మీదకే వస్తుంది. ఎందుకంటే చనిపోయిన శవంలాగా ఆ క్యారెక్టర్ ని మీరు నిలబెట్టారు. సూపర్ అండి. అండ్ రాఘవ గారు, ఇట్ వాజ్ ఎక్సలెంట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. ఓకే రాఘవ, గుడ్, బానే ఉంది. టోటల్ బ్యాంకింగ్ అంతా మన అప్పారావు మీద పడిన మీ వైపు నుంచి అడపదడప అశోక్ పనిచేస్తూ ఓకే, ఇంకేందో రావాలనిపించింది స్కిట్ లో, అది కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్ ఓకే, బట్ ఇంకొంచెం నెక్స్ట్ ఇంకా బెటర్ ట్రై చేద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ నాగబాబు గారు. And thank you so much Rocket Raghava and team. Thank you guys. Let's begin Zabardast Fatafat fun round. All right, so judges first evaru. రమేష్, రోహిణి, ఆర్ యు రెడీ? సో రమేష్, స్కూల్ రీఓపెనింగ్, పిల్లలతో తల్లిపడే కష్టాలు. ఓకే, గో హెడ్. Tagbotu Ramesh and Rowdy Rohini team రండి. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇంకా లేగలేదా ఎదవలో? బంగారు రమేష్, స్కూల్ కి టైం ఏంది? లేనా లెమ్మంటుంటే లేనా లేకు. ఏమండి, పిల్లడికి స్కూల్ టైం ఏంది, లేకండి. ఉన్న పొదల పడుకుంటే నీ కొడుకు కూడా నీలాగా తయారవుతాడు. యా బ్రష్ ఎదవా. నా కొడుకే కదే. నీ కొడుకే మరి. ఇవాళ ఒక్కరోజు నేను స్కూల్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళవరా? చదవకపోతే ఈ ఎదలా ఎదలా తయారవుతావు. అయ్యి బాబు, చెప్పు, ఈ ఒక్కరోజు పడుకుంటా. నా బంగారు ఎల్లు నాన్న. ఒక మేడం చూడు. మేడం కోసం వెళ్ళరా. Good morning students. గుడ్ మార్నింగ్ మేడం. Good morning students. Sit down. థ్యాంక్ యూ మేడం. అయిపోయింది. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగలా హుషారో. So judges, who's next? భాస్కర్. Sir, theme. సెలబ్రిటీస్ రెంట్ హౌస్ కోసం వెళ్తే పక్కింటి వాళ్ళతో పడే కష్టాలు. Life experience. బాబు గారు, మా ఇంటి పక్కన సెలబ్రిటీ గారు దిగారంట, ఎవరు చూద్దాం. మిమ్మల్ని ఇక్కడ చూసాను నేను. టీవీలో చేస్తాను. టీవీలో పందుల పెంపకమ్మ. పందుల పెంపకమా? చిన్న పంది, అది మీరు కదా? నేను ఈ టీవీలో వస్తానమ్మా. మీరు బుల్లెట్ భాస్కర్. ఎస్, అనుకున్నాను సార్, అనుకున్నాను. మా పిల్లాడికి మీరు చాలా ఇష్టం అండి. మా పిల్లాడు కూడా ఒక ఫోటో. సరే రమ్మా. ఇదిగో అంకుల్ చూడు. ఎవడీడు సెలబ్రిటీ రా, అయితే ఒక్క ఫోటో దిగాలి. దిగు. అమ్మ చెప్పిందిరా, తీసుకో. నా పిల్లోడి మీద చెయ్యలు ఎత్తుతారండి మీరు. ఎలా ఎత్తుతారా? ఫోటో వద్దేమని అయినా వీడితో ఫోటో అయిందిరా. ఇంకా ఐ థింక్ మిగిలింది శ్యామ్. సర్ప్రైజింగ్ శ్యామ్. The judges,
సర్ప్రైజింగ్ శ్యామ్. రైల్వే స్టేషన్ లో ట్రైన్ మిస్ అయితే ఆ టైంలో పక్క ప్యాసింజర్ వచ్చి ప్రశ్నలు వేస్తే పడే కష్టాలు. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. బ్యాగ్ ఎక్కడ పెట్టుకోనవా? ఇక్కడేనండి 5వ ప్లాట్ఫామ్ లో పెట్టాను. అమ్మ ఇది 3వ ప్లాట్ఫామా? అయితే అక్కడ మర్చిపోయానండి. మర్చిపోను, గొప్ప ఇంపార్టెంట్ పర్సన్ ఉంది అందులో. అంత ముఖ్యమైనది ఏంటండి? ముందు ఉంది, ముందు నీకు కావాలా? తాగుబోసి వచ్చినోడా. ఎప్పుడు అదే గోల. ఇప్పుడు ఎలాగా? అన్న నమస్తే అన్న. నమస్తే, చెప్పురా అన్న ఒకటి అడగలేటు అనుకోవద్దాను. చెప్పురా. అన్న ఇది రైల్వే స్టేషన్ అన్న? కాదు, ఎయిర్పోర్ట్. ఇప్పుడు ల్యాండ్ అవుతే ఉండి చూద్దువా. ఏటన్నా తెగటాలో ఇన్ని రైలు ఉంటే ఎయిర్పోర్ట్ ఎలా అవుతుంది? ఎవరు తెగటాలా? రైల్వే స్టేషన్ కనబడుతుందా? వాళ్ళు రైల్వే స్టేషన్ అడుగుతాను. ప్లేట్ సమస్య ఎంత ఉంది ఇక్కడ? నేను సమోసాలు అమ్ముకునే వాళ్ళ కనబడతాను రా. సమోసాలు అమ్ముకునే వాళ్ళ కనబడతాను రా. అది టీ అమ్ముతారు కదా? నీకేడు కావాలి మర్యాద చెప్పు. మరేట్లేదండి, మా మేనోళ్ళది పెళ్లి ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలండి? ఎక్కడ పెళ్లిరా? మా ఊరు పక్కనండి బాబు. మా శ్రీకాకుళం పక్కన ఎంక్వైరీ కౌంటర్ లో చెప్తారు. అక్కడికి వెళ్ళాలండి. కానీ మా ఊరికి రైల్వే స్టేషన్ ఏదట, మరి రైలు ఆగదు కదా. రైల్వే స్టేషన్ అమ్మా నువ్వేం చెప్పమ్మా కొంచెం చెప్పండి కొంచెం. ఏడు చెప్పాలరా? ఇంతకు నీకు ఏటి అవసరం అది చెప్పు. నాకేటి అవసరం లేదండి, ఏదో మా వాళ్ళు దయపెట్టడానికి వచ్చాను, మీకు టైం పాస్ అవుతామని మాట్లాడుతాను. టైం పాసా? ఇట్లా ముందుకు. ఆల్ రైట్, సో చూసారు కదా మన ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ ఇన్ ద బ్రాండ్ న్యూ రిఫ్రెష్ జబర్దస్త్ లో. మరి నౌ ఇట్స్ టైం టు లుక్ ఎట్ ద స్కోర్స్. టీమ్ లీడర్స్ రెడీ? వచ్చేయండి. టీమ్ లీడర్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ ద స్కోర్స్. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్ వి హావ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, బెస్ట్ రైటప్ ఆఫ్ ద డే అండ్ బెస్ట్ పంచ్ ఆఫ్ ద డే. అండ్ అది కాకుండా ఇవాళ నుంచి రీఇంట్రడ్యూస్ అయిన ఫటాఫట్ ఫన్ రౌండ్ కి 5000 రూపీస్. మరి ఇన్ని ప్రైజెస్ ఎవరెవరు గెలుచుకుంటారో చూద్దాము. ఓకే, సో జడ్జెస్ రెడీ? లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద స్కోర్స్. సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. ఇంద్రజ గారు, రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఇంద్రజ గారు, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఇంద్రజ గారు, ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఇంద్రజ మ్యామ్, తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి. ఇంద్రజ మ్యామ్, ధనార్దన్ ధనరాజ్ అండ్ టీమ్. ఇంద్రజ మ్యామ్. ఆల్ రైట్ జడ్జెస్, స్కోర్స్ అయితే చూపించేశారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద గ్రాండ్ ప్రైజ్ విన్నర్స్ అనౌన్స్మెంట్. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ జాయిన్ us on the stage. ఆల్ రైట్ సర్, సో బెస్ట్ పంచ్ ఆఫ్ ద డే 1000 రూపీస్ ఎవరికి ఇవ్వబోతున్నాం? ధనరాజ్. ధనార్దన్ ధనరాజ్ గారు. అప్పిచ్చవాడు వైద్యుడు. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గోస్ టు నరేష్. ఆల్ రైట్, సో నెక్స్ట్ కేటగిరీ వచ్చి బెస్ట్ రైటప్ 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గోస్ టు ధనరాజ్. ఆల్ రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ వచ్చి బెస్ట్ కిట్ ఆఫ్ ద డే ఫర్ 5000 రూపీస్ గోస్ టు భాస్కర్. భాస్కర్ గారు. అండ్ మా న్యూలీ రిఫ్రెష్ జబర్దస్త్ లో రీఇంట్రడ్యూస్ అయిన ఫటాఫట్ ఫన్ రౌండ్ కి ఇవ్వబోయే ప్రైజ్ 5000 రూపీస్. కెన్ వి హావ్ ద చెక్ ప్లీజ్? సో జడ్జెస్, ఈ అమౌంట్ ఈ రోజు బోని అని అనొచ్చు బికాస్ ఫస్ట్ టైం కాబట్టి చాలా 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 లాంగ్ గ్యాప్ తర్వాత ఎవరికి ఇవ్వబోతున్నారు? రాఘవ అశోక్. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవర్ ఫటాఫట్ ఫన్ రౌండ్ జరిగేటప్పుడు కూడా ఈ ప్రైజ్ రాఘవ్ గారే కొట్టారు. మళ్ళీ అదే రౌండ్ రీఇంట్రడ్యూస్ అయిన తర్వాత కూడా మళ్ళీ రాఘవ్ గారే కొట్టారు. ఇట్స్ టైం ఫర్ పోస్టర్ ఆఫ్ ద డే. ఆల్ రైట్, ఇదండి మన ఇవాల్టి
జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అండల్ అండ్ టేక్ కేర్, బై బై. వి లవ్ యూ జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.